నాతో నాకు వాక్ వినిపించిన లహరి మహాశయ కూడా అప్పట్లో ఆయన పేరు పెట్టింది కూడా అదే. ఆయన అందరికి శిక్షణ కోసం ఆయన యోగాకి పేరు పెట్టింది కూడా అదే పేరు. ఆత్మ సాధన యోగ. కాబట్టి నేను చాలా ఇష్టంగా ఆయన పుస్తకాలు అలా బాగా చదివాను కాబట్టి ఇప్పుడు మీకు వినిపిస్తుంది. నా మైండ్‌లోకి వేరే పేరు రాలా. అదే వచ్చింది. ఆత్మ సాధన యోగ అని చెప్పి. అందుకని అదే పెట్టేసాను. అప్పటినుంచి ఆత్మకు సంబంధించిన సాధన అలా ఆ పేరుతో చేయించుకుంటూ వస్తున్నాననమాట. అట్లానే ఇది ఆల్రెడీ ఆయన పెట్టిన పేరు మనం పెట్టొచ్చా లేదా? దీనికి ఏమైనా రూల్స్ ఉంటాయా? ఆ పేరుకి ఏమైనా పేటెంట్స్ ఎవరికైనా ఉన్నాయా? అని కూడా నేనేమి ఆలోచించలా. ఇక్కడ ఆయన నేను నమ్మాను. నా సొంత గురువు. నన్ను లోపల నుంచి నడిపిస్తున్నారు. ఇంత చేసినప్పుడు మళ్ళీ ఎవరు అబ్జెక్షన్ పెడతారని నేను అనుకునేదేంటి? అన్నట్టుగా నాకు అసలు అలా వ్యతిరేక థాట్స్ ఏమి రాలేదు. వెంటనే ఆ పేరు అనుకుని పెట్టేసాననమాట. అయితే ఆ పేరు చూస్తే